అమ్మవారి యొక్క కథ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే మొదటిగా అమ్మవారు ఎట్లా ఉందయ్యా అంటే జగన్మయి అనే రూపంలో ఉందట అమ్మవారు. ఏ రూపం లేకుండా అంతా కూడా తానే ఉండడం అన్నమాట. పూర్వం శాకంబడి కొబ్బరికాయ ఇదంతా అయిన తర్వాత మొత్తం అంతా కూడా జగత్తంతా కూడా నీటితో నిండిపోయింది. అందులో ఒక విష్ణుమూర్తి మాత్రం పడుకొని ఉన్నాడు. ఆయన విష్ణు కర్ణములో దూతో ఆయన చెవుల్లో ఉన్న గుగుల నుంచి మధుకైటవులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారట. ఆ ఇద్దరు రాక్షసులు కూడా రాక్షసులు కదా, ఎవరినైనా కొట్టాలని కానీ ఎవరినైనా తిట్టాలని కానీ ఎవరినైనా యుద్ధం చేయాలని కోరికలంటారు. అందుకని లేచి చూస్తే ఒక్క విష్ణుమూర్తి తప్ప ఇంకెవరు కనబడలేదు. అక్కడ మొత్తం అంతా నీటితో నిండిపోయింది. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఆయన యోగ నిద్రలో ఉంటారు, ఎంత లేకున్నా లేవు. ఇంకో ఆయన కనిపించాడు వాళ్ళిద్దరికీ కూడా. ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి పడుకుంటే ఆయన నాభి కమలంలో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు కనిపించాడు. ఆయన ఏదో రాసుకుంటూ ఉన్నాడు బాబు. సరే ఈయన వెనుకగా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన మీద యుద్ధానికని వెళ్తాడు అనమాట బ్రహ్మదేవుడి మీద. అప్పుడు బ్రహ్మదేవుడు జగన్మయిని ప్రార్థన చేస్తాడనమాట. అన్నీ కూడా నీలోనే ఉన్న తల్లి విష్ణుమూర్తిలో నీవు యోగ నిద్రగా కూడా ఉన్నావు కనుక యోగ నిద్రగా ఉన్న నీవు మేల్కొంటేనే విష్ణుమూర్తి లేస్తాడు అని చెప్పి యోగ నిద్రగా ఉన్న జగన్మయి అంటే ఏ రూపం లేని అమ్మవారిని ఆ బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తాడు. చేసేసరికి యోగమాయ రూపంలో ఉన్న విష్ణుమూర్తి పడుకున్న శరీరంలో ఉన్న యోగమాయగా ఉన్న అమ్మవారు బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆయన నిద్ర నుంచి మేల్కొని ఆ మధుకైటవులు ఇద్దరితో కూడా యుద్ధం చేస్తాడనమాట. ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా యుద్ధం గెలవదు. ఎందుకయ్యా అంటే ఆ మధుకైటవులకి ఒక వరం ఉన్నది. ఏమిటయ్యా అంటే వాళ్ళు నీళ్ళలో ఉన్నంత వరకు చావరం. జగత్తంతా కూడా నీళ్ళే ఉన్నాయి. నీళ్ళు ఏ ప్రదేశంలో సరే ఎన్ని రోజులు యుద్ధం చేసినా గెలవలేదు. అప్పుడు మళ్ళా బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేస్తే అమ్మవారు రెండు రకాలు, కామ్యము మోక్షము రెండు కూడా ఇస్తుంది అన్నమాట అమ్మవారు. ఎవరికి కామ్యం కావాలో వారికి కామ్యం, ఎవరికి మోక్షం కావాలో వారికి మోక్షం ఇస్తుంది. ఈ మధుకైటవులు ఇద్దరికి కూడా అహంకారాన్ని ఇస్తుందట. వాళ్ళిద్దరు కూడా విష్ణుమూర్తితో మాతో ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేశావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి నేను మీకు ఏదైనా వరం ఇస్తున్నాము అని చెప్పి ఏదైనా వరం కోరుకోమని విష్ణుమూర్తిని అడిగే వ్యక్తి చేస్తాను. విష్ణుమూర్తిని అడుగుతారు. విష్ణుమూర్తి మీరిద్దరు చనిపోతారో నాకు చెప్పాలి అని అడిగితే మేము నీటి ఉన్నంత వరకు నీళ్ళలో ఉన్నంత వరకు చామని చెప్పేసరికి ఆయన తొడ మీద ఆ మధుకైటవులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని శిరఛేదం చేస్తారన్నమాట. మధుకైటవులు ఇద్దరు కూడా సమానం అయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాడు. అది మొదటి అధ్యాయము. ఆ అమ్మవారి ఏ రూపం లేనటువంటి అమ్మవారిని ప్రార్థన చేసిన అధ్యాయం మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం అయిన తర్వాత రెండో అధ్యాయం గురించి చెప్పుకున్నాం. జగదంబైశ్వరి మాతాకి ఓం నమస్కృతికాయ ఓం హ్రీం ఋషర్వాయ స్వాహా దేవానాయ వృత్తరే స్వాహా ప్రజాపతి శ్రవణ
स्थिरान्ये शान्ये देवानां सम्भवस्तेषां शिवात्मा सोलं सोलाद्वि निष्कुरुषदोदस्येनां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरी लक्ष्मीमुपास्महे भैरते यशोमं विपदुरुग्रः धनस्य सोमिनो मह्यन्ददातु नक्रोधोरजवान् सोमिनी सदा पुरुषं तुले विभावति दिवोऽभ्यस्य विद्युतः सर्ववीर्याण्यवं ब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनिपद्महस्ते पद्मालये पद्मदलायनाक्षी साक्षी वीरावर्तनाभिस्तनभरणमिता शुक्रवस्त्रोत्तरीया लक्ष्मीं क्षीरसमुद्रनागरया श्रीरङ्गधामेश्वरी समस्तरे वनितां लोकैकदीपास्पुरा जीवन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरा वन्दे कमलासनस्था आलार्कगोनिप्रतिभां प्रणेत्रां हरेऽहमम्बां जगदीश्वरीं तां नो लक्ष्मीं प्रचोदयात् इन्द्रं वो विश्वनस्त्वरिहवामहे माधवस्तु केवलः गोमदेव्रजे भजास्पन्नः श्रद्धमहेन्द्रस्य घर्मोदिने सामन्तपदासु वृत्तभिर्जिष्टङ्गिर्वनसे गिरः हव्येन्द्रभाय धव्याः सन्तु यजमानस्य गावाः नवानवश्विनाहयन्तमस्मिन्नर इन्द्रियं धर्तमोजः तत्परन्तमेन्द्रधेयो अस्माकम् अभिलाषते सघोषाय भविविन्दधिग्नं विशत्नोऽन्ताधि विवृधोणदस्वामि भाभिनो विद्रस्याभिलाषरः इन्द्रः मादे अस्यागो इन्द्रं महयन्तो अर्कैरवर्धयन्नः येऽन्तवाहो भगवाकरो दुहन्तु पाप्मानयोऽस्मान् वेष्टे विश्वदोरः स्वाहा उत्तरसरो सवित्रे रक्षोग्ने स्वाहा वरुणाय ओम सिगुम्हे व्याघ्रौतया प्रदाकौ विशिरग्नौ ब्राह्मणे सूर्येय कय्या देवी सुभगायना गणवर्त्यसा संविराणा वरुणस्य सुष्मे इंद्रय्या देवी सुभगायना गणवर्त्यसा संविराणा विराडसी संविराडसि स्मराडसि इंद्रायत्वाजेयस्वदे तेजस्वन्तुक् श्रीरामे इंद्रायत्मौजस्वद ओजस्वन्तुक् श्रीरामे इंद्रायत्वा मयस्वरे मयस्वन्तुक् श्रीरामे इंद्रायत्वाय तेजस्वच्छिरोऽस्तु मे ईश्वर प्रत्यं तेजसा संविवृद्धिवा ओजोषे ते प्रयच्छामि ओजस्वरस्तु हेतो वरुण सोमराजन् मानेवास्मादित्वा सर्वासा गौरुषा विषिञ्चामि वर्चसा दैवासि गौहना सोम इवास्यदाभ्यः विश्वरः प्रत्यङ्ग सूर्य इव ज्योतिषा विभो अमायो द्रवणेरसः अहमस्माहामुष्यायनाय हे ब्रह्मवक्षसाय गृह्णामि अपाय ऊर्गौरसः मुष्यायनाय ओजसे वीर्याय गृह्णामि अपायो मध्यदोरसः मुष्यायनाय प्रजननाय गृह्णामि
यज्ञोरसः तमस्मामुष्याजनाय ध्यायत्वाय गृह्णामि अहमस्मि प्रथमजातस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभिः अहमन्नमन्नमनन्तवद्भिः यत्तौहासादेहमुत्तरेषु पश्यन्ति धीराः प्रतिरन्ति पाकाः अहमन्नं वशमिच्छरामि ओमामन्नं श्रीभिर्गुप्तमन्नो वृष्णिपृथिवीञ्च साकौ तद्भूयो भवति नो गणीयः अन्नं मृत्युन्दपजीवाजवाहो अन्नवाहो प्रजननं प्रजानां मोघमन्नं विन्दते प्रजेता सत्यं ब्रवीमि वधयच्छदस्य नान्नस्मि मा वदन्ति यः वद्यन्यान् अहगोचरमृतो भवामि परादित्याधिसर्वेदपन्ति विश्वरूपा पशवो वदन्ति सारो मन्द्रे शपोर्जन्दुहाना धेनुर्वाघस्मानुपदुष्टुदयितो यद्वा कुरन्ति विजेतनानि ऊर्जन्दुर्हेपयागौषि नन्दामं कादधि निर्मितां महि मातामृतस्य नाभिः सानो जुषाणोपयज्ञमागादो देवी सुहवामे अस्तु यादृशया मन्त्रकृतो मनीषिणः अन्वैच्छन् देवास्तपसाश्रमे देवासुरेषु एवं भूतेषु यज्वसो श्रद्धान् देवायनवानाः श्रद्धान् मध्यन्तिरम्बरे श्रद्धामये हवा కొంచెం వైడ్ जय वासवी जय वासवी जय वासवी वासवांबको 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 यणश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्चादेवोर्मणर्यज्ञने प्रार्थिष्यामि मधुमतेन देवेभ्यो वाचमुद्यातुं शोषेण्या पितरोणमदन्तो ओम शुभिनेशाय त्रावाहिनेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः तदास्तानं प्रवेशयामि शोभनभेक्षितमाय पुनरा सप्तसमितकृता देवाय यज्ञन्तन्वाना श्री महागणाधिपते नमः श्री महासरस्वती नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् यज्ञात् सर्वभूतः सम्भृतं मृगराज्यं विश्वग्रेवायव्यानो आरण्यान् ग्राम्याश्रये तस्मात् यज्ञात् सर्वभूतः अर्धसामान्ययज्ञले छन्दागं सुयज्ञले तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा जायन्त ये च भयाततः गावो हयज्ञले तस्मात् जाता अजाव ఇవ్వను ఏదైతే అది యుద్ధం చేద్దామని చెప్పి అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు యుద్ధం మనకెందుకు, ఒక ముఖ్యంగా ఎవరు అనుమతి కావాలి అంటే అమ్మాయి అనుమతి కావాలి. కాబట్టి ఆవిడ ఒప్పుకుంటే వివాహం చేసుకుంటారు. 2 కుటుంబాలు మాత్రం ఒప్పుకోవడం.
అందుకని ఆవిడ ఒప్పుకోకుండా ఇప్పుడు రాజుగారు వచ్చేస్తారు. దేవుని 714 వైశ్య కుటుంబాలన్నీ కూడా ఆయన యుద్ధం చేసి సంహారం చేసేస్తారు. కాబట్టి ఇదవుతారని చెప్పి రక్షించగలుగుతారని చెప్పి ఆవిడ అగ్నిహోత్రంలో ఆవుతవుతుందన్నమాట. ఎందుకంటే పెనుగొండ మీరు అయితే అక్కడ అమ్మవారి దేవాలయంలో 102 స్తంభాలు ఉంటాయి. ఆయనతో పాటు కారాగారంలో ఆవిడతో పాటు ఎవరైతే అగ్నిహోత్రంలో వెళ్ళారో వాళ్ళ 108 జపసంఖ్య. 108 ఇప్పుడు అమ్మవారి ఆరాధన చేశారని చెప్తాను. 108 ఎందుకంటారు, ఇది మాత్రం 102 కాబట్టి ఇచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళతో పాటు 102 మంది కుటుంబాల వాళ్ళు కూడా కోమటి అంటారు కదా. కోమటి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గోమటి, గోని వైశ్యులకు ఒక సాంప్రదాయం ఉంది. అందుకని వీళ్ళు ఎక్కువగా గోని ఆరాధించినట్లుగా ఇంకా ఎవరు ఆరాధించారు కనుక అమ్మవారు వీళ్ళ వంశంలో పుడదామనే ఆలోచనతో వీళ్ళ వంశంలో పుట్టిందనమాట. అందుకని గోమటి కాస్త కోమటి అయింది. విజయవాడ అయినట్టుగా అట్లా ఎక్కడ ఉంటారయ్యా అంటే వైశ్య కుటుంబాలలోనే ఉంటారు. ఆ శాస్త్రం కూడా ఉన్నది. రాజు వరం అడగాలంటే 2 వరాలు అడగాలట, 3వ వరం అడగకూడదట. వైశ్యుడికి 1 వరం అట, వాడికి 2వ వరం అడగకూడదు. బ్రాహ్మడికి 100 వరాలైనా అడగచ్చట. అదేంటంటే ఇంత ఇదా బ్రాహ్మణ కొడుకైనా వాడి కోసం కోరుకుంటాడని 2 వరాలు. వైశ్యుని ఏదైనా కోరుకోమని చెప్పామనుకోండి, వాడు 1 కోరుకుంటాడు. ఏం కోరికయ్యా అంటే, నేను నా మునిమనవాడితో బంగారు ఇంట్లో బంగారు పాత్రలో నా మునిమనవాడికి నేను మెట్లు ఎక్కుతూ దిగుతూ వాడికి అన్నం పెట్టాలి. ఆవకాయ పచ్చడి లేదంటే ఒక్క పూట భోజనానికి 100 వరాలు అయిపోతాయి. వాళ్ళకి ఆ తెలివైనా లేదా ఆ తేజస్సు అయినా వాళ్ళ దాన ధర్మాలైనా ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. కనుక ముందు ఏ ఆరాధన చేసి మిగతా దేవతలు కోటి కుంకుమార్చన చేస్తామని అనుకున్నారు అనుకోండి, లలిత అమ్మవారితో ఏమో ముందు మొదటిసారిగా అమ్మవారికి కుంకుమ పెట్టి మిగతా ఆరాధన చేయాలి. అందుకని కుల ఆరాధన చేసినా పుణ్యం రాకపోగా నెత్తి మీద పాపం అనేది ఇంకా ఎగస్ట్రాడుకునే ఒకటి కోరుకోండి. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నామో నెక్స్ట్ చేద్దాం. మొదటిగా ఒక్కొక్క దంపతులు వచ్చి సహదా పంచకృత్య పరాయణ, ఈ పంచకృత్యాలు అమ్మవారు చేస్తుందట. వాసవ అంటే ప్రాణం అని కూడా అర్థం. ఈ 5 సృష్టికర్త సృష్టి చేస్తుంది. అనుకుంటా ఉంది ఆ బాలాకు వేసుకొని వీళ్ళకు వేసుకొని అనుకుంటా ఉంది. ఎవరి భాషాన్ని చేసి సదాశివానుగ్రహణ అలా తిరిగి రాకుండా ఉండే అనుగ్రహం కూడా అమ్మవారు సదాశివుడిగా ఇస్తుంది అనమాట. మధ్యలో ఎవరైనా మాట్లాడితే అలా ఫస్ట్ గణపతి పూజ నుంచి స్టార్ట్. అమ్మవారికి ముందు పసుపు కుంకుమతో అభిషేకం అవుతుంది. అయిన తర్వాత ఈ 108 కలశాలతో అభిషేకం చేస్తుంది. కలశాభిషేకానికి కానీ హోమానికి కానీ కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే లక్ష్మీ జాతవేదో యంగామస్వం పురుషాణహం దేవీం పక్వయే తీర్మానీవీం తేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే అభోజిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్ణయ మే గృహాత్ ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోపప్పయే శ్రియం పశూనాగం రూపమన్నస్య వై శ్రీశయతాయసః శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే సూర్యా యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణః
विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु सुनवामसो मनराधीयतो निदहाधिवेदः పరిషదరి దుర్గాని విశ్వానామి कलशाలు ఇచ్చారు यादैषि शिवदमादिवं बभूवते धनुः तनोरघोरापापकाशिनी तयानस्तनुत्थात् गिरिशन्ताभिजाकशीः यामिषं गिरिशन्तास्ते विभर्षस्तवे शिवाङ्गिरित्रदां गुरुमाहि कुन्धे पुरहं जगतो शिवेन वचसा त्वागिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगत यक्ष्मकुं सुमना असमिः उदैनं गोपादृशन्नदृहन्नदहार्यः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे प्रमुञ्चधन्वनस्तो भयोरात्रियोज्या वदत्यधनुस्तरुं सहस्राक्षसते सुधे तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सस्तिञ्जराय द्विषीमदेवधीनां पतये नमो नमः पतये नमो नमः हरिकेशायोपवीतिने अश्वेभ्योऽष्टपरिच्छेद्य भो नमः तथाय नमः शूराय दावभिन्दते नमः वर्मिणे नमः रोधिने नमः बिल्मिने कवचने नमः श्रुताय सेनाय च नमः स्वायुधाय धन्वने नमः सूर्याय मानस्तोके तनयेमानाय शिवानो गोशिवानो अस्वेश्वरीयः भूयास्तिरे
स्तमे वैश्वरेवस्तमे ध्रुवस्तमे वैश्वानरग्रहास्तमे दिग्राह्या प्राणो यज्ञेन कल्पदा प्राणो यज्ञेन कल्पदा त्यागो यज्ञेन कल्पदा चक्षुर् यज्ञेन कल्पदा श्रोत्र यज्ञेन कल्पदा मनो यज्ञेन कल्पदा ओम शांति शांति जातरे सरस्वती देवनिधानि वर्हे प्रजा विश्वस्य वृषायस्य मायिनः उदक्षदिभ्यामनि एरविन्द विष्णुभ्याश्रवाजिनीपति धीनाम वित्रियवतु देवाजे हव्याभूत महिना सरस्वती सरस्वत्यभिनो शिवस्य वापस्परि तयसा मानाधको ఏం కనిపించట్లేదు. हरि ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हर हर ओम नमः शिवाय शंकर 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 शिव शंकर शंभो ईश सर्वेश गिरीश शिव शंकर शंभो नीवे दिक्कंटी मुक्कंटी वो सांब शिव नीवे मुक्कंटी करुणिंचु शिव केशवा जगमेले स्वामी जगदीश कैलासपुरवास शंकर 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 शिव शंकर शंभो ईश सर्वेश गिरीश शिव शंकर शंभो ఢమ ఢమరుకనాదం సరిగమలై సాగుతుండగా అనువెల్ల విభూతితోని తాండవమే చేసినవయా జనజీవన మనుగడ కోసం త్రినేత్రుడిగను నిలిచావు శివ పార్వతిలా కనిపించి సమభావం నేర్పావు గలగల గల పారే గంగను శిరస్సు పైన నిలిపిన శివుడా నీలకంఠ మల్లికార్జున నీలను శివ భూపాలం శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో శివ నీ నామ స్మరణ ఈ జన్మకు దొరికిన వరమా చితా భస్మ శ్మశాన మందు గరణ కంఠ నీ దర్శనం సదాశివ ఋషివరా సర్వ సృష్టి నీదేనయ్యా జడలముని జంగమేశ్వర ఆది అంతం నీ మాయా గిర 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 తిరిగే భూమికి వెలుగు జాడను మహేశ్వర హరోహర
రామలింగ నాగేంద్ర చంద్రశేఖర పరమేశ పన్నగ భూషణ సోమనాథ మంజునాథుడా జగన్నాథ జటారూఢాని కరుణేవో అమృతము నందీశ్వర గంగాధర జగతిలోనను అద్భుతము విర 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 తిరిగే కాలం ప్రాణం నీవే దిగంబర విశ్వనాథ త్రిశూలధారి ఏక బిల్వము శివాత్మకం శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో నీవే దిక్కంటి ముక్కంటి ఓ సాంబ శివ నీదే ముక్కంటి కరుణించు శివ కేశవ జగమేలే స్వామి జగదీశ కైలాసపురవాస శంకర 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 శివ శంకర శంభో ఈశ సర్వేశ గిరీశ శివ శంకర శంభో అడగంగనే అన్ని ఇచ్చే భోలా శంకరుడయ్యా నీకు ఏమివ్వగలమయ్యా మా భక్తితో పూజలు తప్ప చీమైనా కుట్టదు కదయ్యా నీ ఆజ్ఞ లేనిది శివయ్య కలియుగపతి వై కాపాడు లయకారక లోకం హృదయ బాబు ఆయన ఒకసారి కార్యాన్ని దిగ్విజయత సిద్ధ్యర్థం మహాలక్ష్మి మహాకాళి ప్రసాద సిద్ధ్యర్థం చండీ సప్తశతి రుద్ర హవనాఖ్యం కర్మ కరిష్యే వాహనకు ఖచ్చితంగా వేయాలి. राजा क्षितिमंडले అమ్మవారు ఇక్కడ వెలవడం తర్వాత ఈరోజు నా కష్టానికి కొంత అమ్మగారికి గుట్ట చేయవలసిన ఉంది కాబట్టి అమ్మవారికి పిలుచుకున్నాను అంతే, ఇంకా ఇందులో గొప్పతనమే లేదు. తర్వాత మరి మా గంగాధర్ గారు కానీ మీ అందరి మిత్రులందరూ కూడా కలిసినట్టుగా చాలా అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఏ దేవాలయం అయితే కొండ మీద వెలుగుతుందో అది అద్భుతంగా వెలుగుతుంది. అది వాస్తవం. కోర్టులో కూడా మీరు కూడా ఒక 6 ఎకరాల స్థలం గవర్నమెంట్ ల్యాండ్ గుట్ట మీద ఉంది. అద్భుతమైన దేవాలయం. అంటే మీరు
బహుశా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయము, శని మందిరము, జ్ఞానసర మాత్రములు, కళ్యాణ భవనం, వృద్ధాశ్రమం, ఇవాళ కొన్ని కోట్ల వేసి ఒక 10-15 కోట్ల వస్తుంది మొత్తం ఆలయం. దానికి నిద్ర లేని రాత్రులు ఎన్నో పడుతుంది. 94 ప్రారంభం చేసి మన 2004 ప్రతి చేసాము. ఇవాళ అక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసానికి, శని దేవాలయ అభిషేకానికి భక్తులు వస్తారు. దీక్షలో అయ్యప్ప స్వామి దీక్ష 27 డిసెంబర్ ప్రత్యేకత పెట్టి అక్కడ దాఖలు నిర్వహిస్తాం. మీరు ఊహించవచ్చు 1 లక్ష పైన జనం వస్తుంది, 1 lakh పబ్లిక్ వస్తుంది. దానికంటే డబ్బులు కూడా వీళ్ళు కూడా భక్తులు వాలంటీర్గా ఎంతో మంది చేస్తుంటారు. కాబట్టి ఆలయము నిర్మాణం చేయడము లేకపోతే భాగస్వామ్యం మన అదృష్టంగా భావించాలి. అందరికీ దగ్గర ఇప్పుడు కుటుంబం దగ్గరికి మన వయసులే ఒక 100 మంది పోయితారు. పైకి వచ్చే వాళ్ళు ఎంతమంది వాళ్ళ అభిషేకం అవుతారు. ఇప్పుడు చిన్న ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి రాష్ట్రం కూడా ఎంతమంది మిగతా అంతమంది ఒక మంచి కార్యక్రమాలు ఒక జాతర అయిపోయేది. ఆ తరాయితం ఈరోజు ప్రతిష్టాపన వాసవి మాత జాతర అని ప్రచారం చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మన వాళ్ళతో వేరే వాళ్ళతో ఇప్పుడు ప్రతి దీంట్లో ఉండే శాఖలు అన్నిటి మీద తప్పకు తిరిగి కల్పించడం బాగుంటుంది. కాబట్టి మనం అన్ని ఎంత వీలైతే చేసినాక చేస్తూ ఉంటుంటే ఎక్కడో బాగుంటుంది, మంచి చేస్తుంది. కాబట్టి ఈ మంచి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా కలిసినట్టు పార్టిసిపేట్ చేసి ఇది సహకరించి చాలా ఉంటుంది. అదే ఇందులో ఇప్పుడు ఒక 20% అయినట్టు 20% అయినట్టు ఇంకా 20% కావాలి. కాబట్టి ఇలాంటి సెట్ చేయడం నేను 94 నుంచి 2004 కష్టపడితే కొంచెం ఆలయం చేశాను. కొన్ని మీరు కోరుకున్నారు, మీకు ఎన్ని సంపాదించినా మీకు ఉపయోగిస్తాడని ఆపిస్తాను. తెలియదు తెలియకుండా నీకు ఎన్ని సంపాదించినా గురి చేసుకుంటుంది. ఎట్లా అంటే పుష్పం వారి మాత్రం చేసి అది అడగగానే మీరందరూ ఎక్కడో 904 వచ్చి ఆలయంలో పార్టిసిపేట్ అవుతున్నారు. కానీ అది కూడా అదృష్టం వాయించుకోవాలి. ఆలయం నిర్మాణం అంటే ఆసామాసి కాదు. నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఎంతో మంది సహకారంలో అవసరం ఉంటుంది. మీరందరూ కలిసికట్టులో ఉంటే తప్పకుండా ఈ ఆలయాన్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ఇందులో అంటే ఇదే కానీ ఇంకేదే కానీ అన్నదానం కానీ దానాన్ని కానీ చేస్తుంటే మొహమాట పడదు, ఇమీడియట్ చేయాలి. దానికి నాకేం వస్తుంది ఇస్తే నాకేం వస్తుంది అనుకుంటే భగవంతుడు నీకు ఏం చేస్తాడంటే అన్ని సంపాదిస్తుంటాడు. ఇచ్చి చూసుకుంటాడు. ఒక పిచ్చవాడిని పంపిస్తాడు, అయితే ఒక గుడి కట్టి రావడం పంపిస్తాడు, ఇంకోటి పంపిస్తాడు. ఈ పర్వదినంన మరి ఒక పిల్లల దాతగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరు ఒకసారి కరతలతో వారిని స్వాగతించి వారి యొక్క గైడెన్స్ సలహా ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఉండాలి. మరి అమ్మవారిని ఆయన ఇక్కడికి రప్పించారు ఈరోజు. కాబట్టి ఇది ఒక మంచి సమయము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనందరం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఘటాభిషేకం కానీ, రుద్రచండీ హవనం కానీ, అమ్మవారి శాకాంబరి అలంకరణ కానీ, తదుపరి జరగబోయేటువంటి పూజాది కార్యక్రమాల్లో మనందరం పాల్గొంటున్నందుకు ఇది ఎందుకో జన్మ జన్మల ఉన్నటువంటి బంధం అండి. మీరు ఇంత సమయం వెచ్చించి ఏదో పనిలో ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఇవన్నీ కూడా మీరు వచ్చి చేయాలంటే మీ వల్ల మన వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదు. మనంతా కూడా మానవ నిమిత్తులము.
అమ్మవారు పిలుచుకుంటే తప్ప మనందరం ఇక్కడికి రాలేము, ఇక్కడ ఉండలేము. ఇక్కడ సమయం కేటాయించి తీర్థ ప్రసాదాలు తర్వాత అన్న సమాధానంలో మనము పాల్గొనేటువంటి మహద్భాగ్యం అదృష్టం ఎవరికి రాదు. కాబట్టి ఈ సమయంలో ఈ సత్సంగంలో మనందరం ఇక్కడ ఉన్నామంటే ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి అనుబంధము పుణ్యం అని చెప్పి నేను చెప్పాలి. కాబట్టి ఒక్కసారి మనందరం వాసవి మాతాకి వాసవి మాతాకి. మరి మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నా. అది శ్రీనారాయణ గారికి మన తరఫున ఒక చిరు సన్మానం చేసుకుందాము. ఆ చేసుకునే ముందు వారు ఒక 2 వాక్యాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక 2 నిమిషాలు విన్నాం. लक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठेस्तु नमः